అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. పాపం జగన్మోహన్ రెడ్డి లాస్ట్కి కర్మ కాలిపోయి మైండ్ బ్లాక్ అయ్యి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చాడు. అసలు ఆ పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు అంత పరిస్థితి వచ్చింది, అసలు మైండ్ బ్లాక్ ఎందుకు అయింది, కోమాలోకి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో సవివరంగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఒక నియంతలాగా వ్యవహరించాడండి. ఇటు ప్రజలతోనూ అటు ఎమ్మెల్యేలతోనూ వాళ్ళ పార్టీ నాయకులతోనూ కూడా. ఈ మాట ఎందుకంటున్నా అంటే, ఏ వ్యక్తి అయినా సరే గెలిచిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్న విధంగా పాదయాత్రలో జనాల దగ్గరికి వెళ్ళి తలల మీద ముద్దులు పెట్టి, బొగ్గల మీద ముద్దులు పెట్టి, తలలు నిమిరి ఇలా చేశాడు కదా. వాళ్ళ ఇళ్ళకెళ్ళి కూర్చొని ముద్దలు తిని, ఇవన్నీ కూడా గెలిచిన తర్వాత కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు పరిస్థితులు కనుక్కునే ప్రయత్నం చేశారా? సరే, తనని గెలిపించినటువంటి కార్యకర్తలు కావచ్చు, తన పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థులనైనా సరే ఆ తాడేపల్లి కొంపకి అనుమతినిచ్చి రానిచ్చాడా అంటే ఎక్కడా కూడా లేదు. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే పరదాల చాటున వస్తారు. ఎమ్మెల్యేలైనా సరే ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో అతన్ని కలిసిన వారు చాలా తక్కువ అనమాట. అతన్ని కనీసం కలవటానికే పర్మిషన్ ఉండదు. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక 4-3 రెడ్లు, వీళ్ళు తప్ప మిగిలిన కొంతమంది సన్నిహితులకి తప్ప మిగిలిన ఎవ్వరికి కూడా ఆ పార్టీలో ఉన్న క్యాడర్ మంత్రులకి లేదా ఆ పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలకి సైతం అనుమతి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దర్శనం కూడా ఇవ్వరు, కనీసం మాట్లాడరు. అలాంటి ఒక నియంతలాగా వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గట్టి షాక్ అయితే తగిలిందండి. ఆ షాక్ వల్లే మైండ్ బ్లాక్ అయింది, కోమాలోకి వెళ్ళినంత ఫీల్ అయ్యాడు, కన్నీళ్లు పెట్టేంత పరిస్థితికి వచ్చాడు. అదేంటంటే, తన సొంత నియోజకవర్గం, తన సొంత జిల్లా, తన సొంత జిల్లాకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, సొంత జిల్లాకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి కొంపకి ఏ నిమిషమైనా వెళ్ళగలిగేంత సన్నిహితుడు అనమాట. అలాంటి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాడు నిన్న. వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యంగానే అనుకునేది ఏంటంటే, తన వల్లే తన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు పార్టీ సైతం తనని చూసే గెలిచింది, తన ఉంటేనే గెలిచారు, వీళ్ళందరూ కూడా అమ్మక్కే, నేను లేకపోతే వీళ్ళెవరూ గెలవలేరు అనేంత మానసిక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అనేంత దుస్థితి, అనేంత గర్వంలో ఉండిపోయాడు. ఆ స్థితిలో ఉన్నాడనమాట. అలాంటి స్థితిలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యే రావడంతో, ఏమండి ఈసారి మీ పైన అసమ్మతి ఉంది, మీరు గెలిచే పరిస్థితి కనపట్టలేదు ఆ నియోజకవర్గంలో, ఈసారికి మీకు టికెట్ లేదు అంటంతో ఈ సదరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతనికి సర్రమని లేచిందండి. ఇప్పటి వరకు 38 మందో 39 మందో సీట్లు మార్చారు కదా. మార్చినా సరే, లేదు తీసేసినా సరే, సీట్ ఇవ్వమని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి భయంతోనో ఇంకొకటో చేతులు కట్టుకుని తలలూపి గొర్రెల్లాగా పక్కకి వెళ్ళిపోయారు. బట్ ఈ ఎమ్మెల్యే ఏం చేశాడంటే, ఒరే స్వామి నువ్వు భలే చెప్పావురా నాయన, అసమ్మతి ఉంది నా పైన కాదు, అసమ్మతి రాష్ట్రంలో నీ పైన ఉందిరా స్వామి, ముందు అది చూసుకో, మేము జనాల్లోకి వెళ్ళే వ్యక్తులమే, జనాలతో పాటు మమేకమై తిరిగే వాళ్ళం నియోజకవర్గాల్లో, మా మీద ఎప్పుడు కూడా అసమ్మతి లేదు, మీ దరిద్రపు పరిపాలన వల్లే ఇదంతా జరుగుతుంది, రాష్ట్రంలో మీ మీద ఉన్నటువంటి అసమ్మతి ఏ ఎమ్మెల్యే మీద ఏ ఎంపీ మీద అంతగా లేదు, మొదటిగా మీ మీదే ఎంత దరిద్రమైనటువంటి అభిప్రాయం ఉంది అని ఎదురు తిరిగి మాట్లాడటం జరిగింది. వెంటనే ఒక్క నిమిషం స్టన్ అయిపోయాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముందు ఎవరు కూడా మాట్లాడరంట, ఎవరు కూడా ఆయన్ని కలిసే ధైర్యం చేయరంట. అంత కోపి, అంత శాడిస్ట్గా వాళ్ళ మనకు తెలియదు, ఎవరిని రానివ్వరంట.
మరి అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని, అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇంత ధైర్యంగా తన దగ్గరకు వచ్చి, ఒరే స్వామి, నీపైన అసమ్మతి ఉందిరా బాబు, మా పైన అసమ్మతి కాదు, ముందు నీది నువ్వు సరి చేసుకో, నీ గొయ్యి నువ్వు నీ బొక్కలు నువ్వు పూడ్చుకో అంటుందోటే పాపం మైండ్ బ్లాక్ అయిపోయింది. కోమాలోకి వెళ్ళే పరిస్థితిలోకి వచ్చేసాడు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఉగ్ర రూపం అనమాట. ఆగ్రహోదగ్ధుడయ్యాడంట. అరిశాత్ర అంట, పిచ్చి కేకలు, ఎర్రి కేకలు పెడతారా అంట. ఈలోపు అక్కడే సన్నిహితంగా బయట నుంచో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గవాలను పరిగెత్తుకుంటూ వచ్చి పాపం ఆ వ్యక్తి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ వ్యక్తిని పట్టుకొని చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చాయంట ఆ రూమ్లో నుంచి. తీసుకురావడంతో వైవి సుబ్బారెడ్డి పాపం, ఒరే స్వామి, నువ్వు ఎంత సన్నిహితుడివైనా సరే ఆయన ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉందో, ఎందుకు వచ్చిన తెప్పలు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తే, అరే పోరా పుస్కి, ముందు రాష్ట్రంలో అసమ్మతి తనపైనే ఉంది, మన పైన లేదు, మా పైన లేదు, నేనెందుకు భయపడాలి, నేనేమన్నా తప్పు చేశానా, నేను ఎవరినైనా చంపానా, లేదా ఎవరినైనా చంపిన వాళ్ళని వచ్చానా, అవినీతి చేశానా, అసమర్థ పాలన చేశానా, ఇవన్నీ చేసింది ఆయన కదా, ఆయన తెలుసుకోవట్లేదు. మీరైనా కనీసం మీ మీదే అసమ్మతి ఉంది, రాష్ట్రంలో మీ పరిపాలన బాగలేదు అని జనం అనుకుంటున్నారని తెలిసే ప్రయత్నం చేయండి, ఆయనకి తెలియజేసే ప్రయత్నం చేయండి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారి మీద కూడా ఫైర్ అయ్యాడంట సదరు ఎమ్మెల్యే. అంతా జరిగిన తర్వాత సరే, ఆయనకి ఎంత నచ్చ చెప్పినా వినే పరిస్థితిలో లేడు. ఆయన్ని చూసుకోమును, ఏ అభ్యర్థిని నిలబెడతారో నిలబెట్టండి, ఏ విధంగా గెలుస్తారో అక్కడ నేను తేల్చుకుంటాను, నేను చూసుకుంటాను, మిమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తానని నానా రకాలుగా చిందులు తొక్కి వెళ్ళిపోయాడంట. ఎవరైనా సరే ఎన్నాళ్ళు ఓర్చుకుంటారండి. జనాలు కూడా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సైకోయిజాన్ని, అతను చేసే పనుల్ని. కేవలం అతను అనుకుంది ఏంటంటే, నేను ఈ పథకాలు ఇస్తున్నాను, ఆ పథకాలు ఇస్తే జనాలు నా వెనకాల కుక్కల్లాగా పడి ఉంటారు, నేనేం చేసినా చెల్లుబాటు అయింది, నేను ఎంత తిన్నా చెల్లుబాటు అయింది, నేను ఎంత దోపిడీ చేసినా చెల్లుబాటు అయింది అనుకుంటున్నాడు. బట్ జనాలందరూ తెలుసుకుంటున్నారు, సంక్షేమ పథకాల పేరిట మనల్ని నిలువునా దోచుకుంటున్నాడు. పన్నుల రూపంలో, విద్యుత్ కరెంటు ఛార్జీల రూపంలో పెంచేసి నానా యాగి చేస్తున్నాడు. రావాల్సిన నిధులు రానివ్వట్లేదు, రాష్ట్రానికి పరిశ్రమలు లేవు, మన పిల్లలకి ఉద్యోగాలు లేవు, మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. అదే నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఆ ఎమ్మెల్యే. సొంత పార్టీ ఎమ్మెల్యే, సొంత నియోజకవర్గానికి సొంత జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల. మరి ఈ రకమైనటువంటి అసమ్మతి చాలా మందిలో ఉందండి. తర్వాత ఆ ఎమ్మెల్యేకి చాలా మంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మేమెవరం ధైర్యం చేయలేకపోయాం, మీరైనా సరే ధైర్యం చేశారు, ఆ మాత్రం బుద్ధి రావాలి అన్నట్లుగా చాలామంది ప్రశంసించారంట కూడా అని కొంతమంది చెప్పిన దాన్ని బట్టి. మనకి పూర్తిగా తెలియదు అనుకోండి, వాళ్ళు వీళ్ళు చెప్పినవి అంటమే మనం కూడా. ఇలాగా ఆయన మీద అసమ్మతి పెరిగిపోతుంది. ఒక పక్క తన పార్టీ ఓడిపోతుందేమో, తను ఎంతగానో ఇష్టపడే, ఇప్పుడు మన బాహుబలి సినిమాలో బల్లాల దేవుడు ఉన్నాడు, ఈయన విలను రాణా క్యారెక్టర్ ఏంది, ఆ రాణా క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్, ఆ సింహాసనం అంటే చాలా ఇష్టం అతనికి. కానీ సింహాసనంలో కూర్చున్న తర్వాత కూడా బాహుబలి అని ప్రజలందరూ కేకలు వేయటంతో తన ఈగో మొత్తం అసలు దెబ్బతినిపోయింది. అలాగే ఇప్పుడు పొత్తులతో ఉంది జనసేన టీడీపీ. ఒక పక్క తన చెల్లి పక్కలో బల్లెంలాగా గుచ్చుతూ ఉంది. ఇన్ని పరిస్థితుల మధ్య మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటే, మరోపక్క తన సొంత జిల్లా ఎమ్మెల్యే అయినటువంటి ఇతను ఈ రకంగా మాట్లాడేసరికి చిందులు తొక్కి ఉగ్రరూపం చేసి మైండ్ బ్లాక్ అయిపోయి ఏ పని పడితే ఆ పని చేసి కన్నీళ్లు పెట్టుకుని ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో తాడేపల్లిలో టీవీలు బద్దలైనయో, ఫ్రిడ్జ్లు బద్దలైనయో, ఇంకోటి బద్దలైందో, ఏది పగలగొట్టాడో తెలియట్లేదు అంటండి పాపం. ఇదండి వీడియోలోని సారాంశం మొత్తం. అర్థమైంది కదా. థ్యాంక్ యూ. జై హింద్.